హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎందుకు ఈ వీడియో తీయాల్సి వచ్చింది అంటే, ఎవరేమనుకున్నా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఖచ్చితంగా చెడు అని చెప్పను, చెడు ఎంచుకోమని కూడా చెప్పను, అది మంచిది కూడా కాదు. కాబట్టి ప్రతి మనిషిలో ఎంత చెడ్డ వాళ్ళైనా సరే, ఆ మనిషిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన ఒక మంచి లక్షణం ఉంటుంది, ఒక మంచి బిహేవియర్ ఉంటుంది. అది బయట పెట్టుకోవాలి, అది మనం గుర్తించాలి. కానీ వాళ్ళని ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తూ మాట్లాడడం కాదు. మనం అలా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నేను ఏం చేసినా కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారని చెప్పి ఎత్తుకు పై ఎత్తు అంటే అంతకు రెట్టింపు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఓకే, కాబట్టి చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించాలి అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు కదా? ఎస్, మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సింపుల్ అండి. ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నా, బాగున్నా బాగాలేకున్నా కష్టమే. బాగుంటే దీనికి ఎప్పుడేం పని పాట ఉండదా, వీటికి ఎప్పుడు పని పాట ఏముండదా అంటారు. బాగాలేకపోతే వాళ్ళకి ఏమైంది, తింటున్నారు కదా, బాగుండొచ్చు కదా అంటారు. అంటే 2 ఆప్షన్స్ వాళ్ళకే ఉన్నాయి, 2 ఛాన్స్ కూడా అనేవి వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉంది, ఆన్సర్ కూడా వాళ్ళకే దగ్గరే ఉంది, వాళ్ళకే వదిలేయాలి. మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మనం ఒకటి కావాలి అంటే మనలో ఉన్న ఏదో ఒకటి వదులుకోవాలి. అలా చెప్పి తప్పుగానే అనుకోవద్దు. సంథింగ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ తాగబోతున్నారు అనుకోండి, తాగడం మానేసేయాలి. స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, పూర్తిగా మానేసుకోవాలి. అంటే ఇలాంటివి అన్నమాట, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవి. కొందరికి అమ్మాయిలకి చాలా ఉంటుంది, అది కూడా మానేసుకోవాలి. అంటే ఫ్యూచర్లో పేరుకు పేరు అండ్ హెల్త్ బాగుండడం, ఇలాంటివి అన్నమాట ఉపయోగపడే సూత్రాలు నాకు తెలిసినవి. మరి మీరేమంటారు? ఈజీ కదా. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీలో ఉన్న టాలెంట్ మీకే గుర్తుకు రానప్పుడు దయచేసి డిప్రెషన్కి వెళ్ళకండి. ఏదైనా మన మంచికి అనుకుని వదిలేసేయండి. మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీరు ఎలాంటి వాళ్ళో ఏదో ఒక రోజు ఎవ్వరు చెప్పకపోయినా మీకు మీరే గుర్తించుకుంటారు. ఇది నిజం. ఉంటాను, బాయ్.